ప్రతి సెగ్మెంట్కు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు రూపాయలు 10 కోట్లు స్పెషల్ ఫండ్ కింద రిలీజ్. వాటి బాధ్యత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులదే. బదిలీల్లో పైరవీలకు నో ఛాన్స్. అవినీతి ఆఫీసర్ల విషయంలో సీరియస్. లోక్సభ ఎన్నికల్లో 12 సెగ్మెంట్లలో గెలవాలి. 5 జిల్లాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 10 కోట్లు స్పెషల్ ఫండ్ కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాటి వినియోగం జిల్లాల బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని వివరించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో మంగళవారం సమావేశమైన ఆయన అధికారులు పోలీసుల బదిలీలో పైరవీలకు తావుండదని స్పష్టం చేశారు. ఏది ఏమైనా మొత్తానికైతే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 10 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తాము. ఆ 10 కోట్ల రూపాయలు అసెంబ్లీ సెగ్మెంట్కి ఇచ్చినప్పుడు దాన్ని ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ డబ్బులకు సంబంధించిన విషయాన్ని చూసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఈ 10 కోట్ల రిలీజ్కు సంబంధించిన విషయంలో 10 కోట్ల ఫండ్కు సంబంధించిన విషయంలో అది ఎవరికి ఉపయోగపడే విధంగా, పేదలకు ఉపయోగపడే విధంగా, లేదంటే సాధారణ పౌరులకు ఉపయోగపడే విధంగా, లేదంటే ధనికులకు ఉపయోగపడే విధంగా, ఎవరి కోసం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ధనిక వర్గాలకి, లేదంటే భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఉపయోగపడే విధంగా వాళ్ళు పథకాలను తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు మీరు కూడా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 10 కోట్ల రూపాయలు ఇస్తామంటే ఆ 10 కోట్ల రూపాయలు ఎవరి అభివృద్ధి కోసం ఇస్తున్నారు, ఎవరి కోసం ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 10 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి మీరు ప్రతి అసెంబ్లీలో ఉన్నటువంటి స్కూళ్ళకు సంబంధించిన విషయంలో కానీ, మండల కేంద్రాల్లో ఉన్నటువంటి పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన విషయంలో కానీ, వీటన్నిటి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాడికి ఉచిత వైద్యము, ఉచిత విద్య అందే విధంగా చర్యలు తీసుకునేటట్టుగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ మళ్ళీ 10 కోట్ల రూపాయలను రోడ్ల కోసమని మండలాల్లో వీళ్ళ మంత్రుల కార్లు ఈరోజు కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు అందంగా ఉండే విధంగా హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వరకు రోడ్లు మంచిగా వేసుకున్నట్టుగా ఆ గజ్వేల్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కేసీఆర్ తిరగడానికి ఆయన ఫామ్ హౌస్ వరకు అసలు అది ఏ నేషనల్ హైవే ఉండే విధంగా ఆయన రోడ్లు వేసుకోవడం జరిగింది. మరి అట్లా మీ కార్లు తిరగడం కోసం రోడ్ల కోసమా లేకపోతే దేనికోసం వేస్తారనేది కూడా గుర్తుపెట్టుకొని ఖర్చు చేస్తే బాగుంటుంది. ఎందుకనంటే ప్రజలకు ఉపయోగపడినటువంటి ఏ ఒక్క రూపాయి కూడా ఈరోజు మనం తెలంగాణ వచ్చిన తర్వాత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఆ వృధా ఖర్చులు ఏమున్నాయని చెప్పేసి చాలా విషయాలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అందులో దాదాపు 7,000 కోట్లకు పైన కేవలం ప్రచారాల కోసమే వాడుకున్నట్టుగా మనం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నాం. మరి అదే ప్రచారాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసుకుంటుంది. ఈరోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాపాలన కోసం ఖర్చు చేసినటువంటి ఖర్చులు చాలా ఉన్నాయి. మరి వీటన్నిటి సంబంధించిన విషయంలో మీరు నిందలేస్తున్నటువంటి నిందలు మీ మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. మరి ఈ 10 కోట్ల రూపాయలను ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన విషయంలో 10 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో తప్పకుండా అది ఎక్కువ శాతం పేదలకు ఉపయోగపడే విధంగా చూసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చూసుకోవడమే కాదు, వీలైనంత వరకు ఆ 10 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో న్యాయం అందరికీ జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది.